నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఒకసారి ఈ వారం రోజులలో ఏం జరిగిందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జేసీ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే, వెల్కమ్. ఎట్లున్నారన్న? వెల్కమ్ బ్యాక్. రిఫ్లెక్షన్ మనకు కొత్త ఏం కాదు కాబట్టి ఎస్, ఫైన్, హ్యాపీగా ఉన్నా. సూపర్ అన్న. అయితే లాస్ట్ 1 వీక్ నుంచి జరుగుతున్నటువంటి అనేక విషయాలు ఉన్నాయి. ఆ విషయాల్లో కొన్నిటి గురించి మనం చర్చించాలి ఈరోజు. ముఖ్యంగా ఈ దురంధర్ సినిమా వచ్చిన తర్వాత, సెకండ్ ఎడిషన్ కూడా వచ్చిన తర్వాత, దానిపైన ఒక ప్రొపగండా అని చెప్పేసి అతని ఇతని అనేక మంది మాట్లాడుతున్నారు. అండ్ సినిమాను చూడొద్దు అని బహిరంగంగా చెప్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ మొత్తం బాలీవుడ్ అందరినీ కూడా ఉద్దేశించి ఒక ట్వీట్ చేసిండు. అంటే ఇన్ని రోజులు ప్రొపగండాలో హీరోలు అయినటువంటి వాళ్ళు, డైరెక్టర్లు అయినటువంటి వాళ్ళు ఇప్పుడు రియాలిటీ వచ్చేసరికి దీన్ని ప్రొపగండా అని మాట్లాడుతున్నారు అనే టైప్లో మనోడు చాలా స్ట్రాంగ్గా తన స్టైల్లో కౌంటర్ ఇచ్చిండు. అయితే ఇది పక్కన పెడితే ఒకవైపు ఏమో ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి అనేక సమ్మేళనాలు, హిందూ సమ్మేళనాలు ముఖ్యంగా జరుగుతున్నాయి. దాంతోపాటు మోహన్జీ భగత్ కూడా పెద్ద కార్యక్రమాల్లో వారు వెళ్ళడం జరుగుతుంది. అయితే అక్కడ ఈ ఎవరైతే బాలీవుడ్ కింగ్ ఖాన్స్ ఉంటారో, ఖాన్ త్రయాలు కావచ్చు, వీళ్ళు చాలా తరచుగా కనబడతా ఉన్నారు. సో ఈ మొత్తం వ్యవస్థని మనం ఎలా చూడొచ్చు? అంటే మామూలుగా ఎక్కడైనా సరే ఒక పరిణామం జరుగుతున్నప్పుడు ఒక పర్టికులర్ మైల్ స్టోన్ ఉంటుంది. ఆ మైల్ స్టోన్కి ముందు వెనుక అని మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు భారతదేశ చరిత్ర తీసుకుంటే రాముడు, ఎవరైనా సరే ఇప్పుడు పరశురాముడి చరిత్ర చెప్పేటప్పుడు మనం ఏం చెప్తామంటే రాముడి కంటే ముందు పుట్టాడంట. అదే బలరాముడి గురించి చెప్తే రాముడి తర్వాత పుట్టిండని చెప్తాం. ఇద్దరు రాముడే. మరి రాముడి కంటే ముందు పుట్టిన రాముడు పరశురాముడు, రాముడి కంటే తర్వాత పుట్టిన రాముడు బలరాముడు అని చెప్తాం. ఎందుకు అంటే రాముడు ఎట్లా అంటే ఒక ఏమంటారు, ద్వీపస్తంభం లాంటి వాడు అన్నమాట. ఆ సముద్రంలో ఉన్న నావలు, షిప్స్ ఏవైతే ఉంటాయో అవి ఎటుపోవాలి అంటే ఆ లైట్ హౌస్ని చూసుకుంటూ పోతూ ఉంటాయి. అట్లా బాలీవుడ్ చరిత్ర ఇప్పుడు 100 సంవత్సరాలకు పూర్తయిపోయింది. మన బాలీవుడ్ స్టార్ట్ అయ్యి 100 సంవత్సరాలు, అంటే హిందీ సినిమా చరిత్ర మొదలై 100 సంవత్సరాలు పూర్తయింది. ఈ 100 సంవత్సరాలలో మదర్ ఇండియా దగ్గర నుంచి మొదలు పెడితే, మొఘలే ఆజం నుంచి మొదలు పెడితే, హమ్ ఆప్కే హై కౌన్, లేకపోతే ఇటువంటి రకరకాల సినిమాలు వచ్చినాయి. దేశభక్తి, రొమాంటిక్, లేకపోతే యాక్షన్, ఇవన్నీ వచ్చినాయి. షోలే ఉంది. షోలే అనేది కూడా చాలా మందికి పెద్ద అభిమాన చిత్రం, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు. అటువంటి షోలేని ఇష్టపడ్డ రామ్ గోపాల్ వర్మ కూడా కావచ్చు, రామ్ గోపాల్ వర్మని ఇష్టపడ్డ అర్జున్ రెడ్డి డైరెక్టర్ కావచ్చు. ఇప్పుడు అందరి నోట కూడా దురంధర్ పేరు వినిపిస్తుంది. పోనీ తీరా దురంధర్ సినిమాకి వెళ్ళి చూస్తే దాంట్లో 6 పాటలు, అద్భుతమైన 4 ఫైట్లు ఉంటాయా అంటే అట్లేమి ఉండదు. దురంధర్ సినిమా, దురంధర్ 1 అయినా దురంధర్ 2 అయినా సరే, అది నిజానికి ఒక డాక్యుమెంటరీ లాగా కూడా చెప్పుకోవచ్చు. సినిమాని చూసినప్పుడు డాక్యుమెంటరీ చెప్పినట్టే చెప్తాడు అనిపిస్తుంది మనకి. ఉంటాయి థ్రిల్స్ ఉంటాయి, ట్విస్టులు ఉంటాయి, ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఓ సినిమా అంటే ఇదే అనే ఇంతకాలం నిర్ణయించుకున్న ఒక ఫార్ములా ఏదైతే ఉంటుందో దాన్ని టోటల్గా బ్రేక్ చేసేసింది. నిజం. ఏమని, సినిమా స్టార్ట్ కాగానే ఓపెనింగ్ టైటిల్స్ పడతాయి, తర్వాత హీరో వస్తాడు. హీరో రావగానే హీరో కాళ్ళ షూస్ చూపిస్తాం, అక్కడ నుంచి పైకి తెప్పితే జుట్టుపై ఇసిరేసి హీరో వస్తాడు. ఆ తర్వాత ఒక పాట పాడతాడు హీరో. ఆ తర్వాత హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ తన బెడ్రూమ్లో మేకప్ చేసుకుంటుంటుంది. ఇది కదా మనం ఇంతకాలం చూసింది. కానీ అది అన్నీ పోయింది, మొత్తం కంప్లీట్ పోయింది. హీరో దురంధర్ 1లో స్పై లాగా వెళ్ళిన రణ్వీర్ సింగ్ ఒక బిచ్చగాడిలాగా కూర్చొని అక్కడ రోడ్డు మీద తింటుంటాడు. ఆ పోనీ స్పై సినిమాలనే తీసుకుందాం. మొన్న పఠాన్ అని ఒక సినిమా వచ్చింది. ఆ పఠాన్ సినిమాలో 6 ప్యాక్ బ్యాగ్, బాడీ ఉంటుంది, షర్ట్ ఇప్పేస్తాడు. మన 50+ హీరో అయిన షారుఖ్ ఖాన్ రకరకాల పాటలు పాడుతుంటాడు, చుట్టూ బికినీ వేసుకొని తిరుగుతుంటాడు. అక్కడ దీపికా పదుకొని పాకిస్తాన్ ఏజెంట్. ఇప్పుడు మన వాళ్ళు ఇంతకాలం చేసింది ఏంటంటే ఇండియా పాకిస్తాన్ ఇష్యూని హిందూ ముస్లిం ఇష్యూ లాగా మార్చింది మన సినిమాలు, బాలీవుడ్ సినిమాలు. హిందూ హీరో ఉంటే కంపల్సరీ ముస్లిం హీరోయిన్ ఉండాలి, ఆమె పాకిస్తాన్ స్పై అయి ఉండాలి. దీపికా పదుకొని కావచ్చు, కత్రీనా కైఫ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీళ్ళు అవసరం ఉన్నా లేకున్నా స్కిన్ షో చేస్తుంటారు, బికినీలు వేసుకుంటుంటారు, పాటలు పాడుకుంటుంటారు. సో మొత్తానికైతే అక్కడ నిజంగా ఎట్లా పని చేస్తుందో చెప్పలేదు. దురంధర్ ఫస్ట్ టైం చేసింది ఏంటంటే నిజంగా ఒక రా ఏజెంట్ పాకిస్తాన్లోకి ఎంటర్ ఎట్లా అవుతాడు, ఎంటర్ అయిన తర్వాత అతనికి వచ్చే ఛాలెంజెస్ ఏంటి, ఆ ఛాలెంజెస్ ఎదురవుతున్నప్పుడు తను ఎట్లా రియాక్ట్ అవుతాడు, రియాక్ట్ అయ్యే టైంలో ఎంత చిల్లింగ్ ఉంటుంది పరిస్థితి. అంటే మనం ఇక్కడ చూసినట్టుగా ఎమోషన్ అయిపోయి భారీ డైలాగులు చెప్పడము, లేకపోతే లిప్ లాకులు చేసుకుంటూ తిరగడము, అంత టైమే ఉండదు అసలు రా ఏజెంట్కి. పిచ్చి చేసాలు వేస్తే అభద్రత, అంటే అజాగ్రత్తగా ఉంటే చంపేస్తారు వాడు. వీడు పోయి ఎవరెవరినో లవ్ చేసుకుంటూ తిరిగితే చచ్చూరుకుంటాడు. అట్లా కాకుండా నిజంగా ఒక
మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన అదే హంజా అనే క్యారెక్టర్ ఉంది అలా హీరో పేరు. ఈ హంజా అనే క్యారెక్టర్ అక్కడ పోయి ఏం చేసిండు అదంతా రియలిస్టిక్గా చూపించడంతో జనాలు ఎంత అట్రాక్ట్ అయిపోయిందంటే నిజంగా రా పనితీరు ఇట్లానే ఉంటుందేమో, నిజం ఇప్పటికి కూడా మనకు తెలియదు రా పనితీరు ఇట్లుంటుంది అని చెప్పి, ఎందుకంటే ఆదిత్య దార్ కూడా ఏమీ అజిత్ దోవల్ కాదు కదా, కానీ వీలైనంత దగ్గరగా చూపించిండు. ఈ దగ్గరగా చూపించడం వల్ల ఏమవుతుందంటే నేను స్టార్టింగ్లో చెప్పిన కదా ప్రతిదానికి ఒక మైల్ స్టోన్ ఉంటుంది అని, అట్లా ఇప్పుడు ఈ బాలీవుడ్లో దురంధర్కి ముందు దురంధర్ తర్వాత అన్నట్టుగా తయారైంది. ఇది ఏదో బాగా పొగట్టడం కోసం రేపు దురంధర్ కంటే గొప్ప సినిమా వస్తే మనం మళ్ళీ ఇట్లనే మాట్లాడుకుంటాం, అది కాదు ఇక్కడ సమస్య. ఇక్కడ ఫస్ట్ టైం జరిగింది ఏంటంటే దురంధర్ ఒక సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, డబ్బులు రావడం, ఇది అన్ని సినిమాలకు వస్తుంది, రేపు ఇంతకంటే గొప్ప సినిమా రావచ్చు. కానీ ఒక కంటెంట్ నరేషన్ ఎట్లనే ఒక సినిమా మూవీ నరేషన్ చేసే విధానాన్ని మార్చేసిండు ఆదిత్యధర్. సినిమా అంటే ఇంతకాలం ఇట్లుంటుంది అనే డెఫినేషన్ ఏది అవుతుందో అది పూర్తిగా మార్చేసి ప్రతి దానికి కూడా ఇక్కడ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఉండదు. మంచి పాకిస్తానీ ఉండడు, మంచి ముస్లిం ఉండడు. అయితే ఇక్కడ మంచి ముస్లిం ఉండడు అంటే ఇండియన్ ముస్లింలు అందరు దొంగలని చూపించలేదు, అది వీళ్ళు ప్రాపగాండా అని చెప్పి కొంతమంది ట్రై చేస్తున్నారు. కానీ ఆదిత్యధర్ ఎక్కడ కూడా ఇండియన్ ముస్లింలని తప్పు పట్టలేదు. అసలు సినిమా ఇక్కడ జరగదు. ఎక్కడ జరుగుతుంది, మనకి కరాచీ నగరంలో జరుగుతూ ఉంటుంది. కరాచీ నగరంలో ల్యారీ అనే ప్లేస్లో ఒక ప్రాంతంలో నడుస్తూ ఉంటుంది. అక్కడ జరిగే మాఫియా వార్స్, గ్యాంగ్ వార్స్ ఇవన్నీ చూపిస్తాడు. పాకిస్తాన్లో జరుగుతున్న మూవీ ఇండియన్ రా ఏజెంట్ అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్యలోనే గొడవలు పెట్టి వాళ్ళల్లో కొంతమందిని చంపడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అవుతున్నాడు మనవాడు. ఇక్కడ పాకిస్తాన్ ప్రాబ్లం ఉంటే మన తెలుగులో అనురాగ్ కశ్యప్ కావచ్చు, ఇంకెవరో పనికిమాల సంత మొత్తం అందరు వచ్చేసి ప్రాపగాండా మూవీ అంటున్నారు. ఎవరి మీద ప్రాపగాండా? సరే పాకిస్తాన్ మీద ప్రాపగాండా, పాకిస్తాన్ గురించి అబద్ధాలు చెప్పిండు అనుకుందాం ఆదిత్య గారు, మీకెందుకు బాధ? అది పాకిస్తానే కదా. పాకిస్తాన్ గురించి చెప్పింది నిజానికి, కానీ పాకిస్తాన్ గురించి నిజం చెప్తే కూడా అదేదో ఇండియన్ ముస్లింలని విలన్లను చేసినట్టుగా, ఇండియన్ ముస్లింలను తప్పు చూపిస్తున్నట్టుగా చేసినారు. ఎక్కడ ఇండియన్ ముస్లింలను దురంధర్ తప్పుగా చూపించలేదు. సరే ఇది ఇక్కడ కట్ చేసి మనం మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తే ఈ దురంధర్ మూవీలో నటించిన రణ్వీర్ సింగ్ ఎవరైతే ఉన్నారో తాజాగా డైరెక్ట్గా నాగ్పూర్ హెడ్ ఆఫీస్లో ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి మోహన్ జీ భగవత్ని కలవడం జరిగింది. దురంధర్ టైటిల్కి రోల్స్లో మనవాడు ఉన్నాడు. అసాధ్యమైన పనిని సాధించిండు అనమాట. ఎవరో నేను సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేసిండ్రు, ఏంటంటే నిజమైన దురంధరుడు ఎవరు అంటే హనుమంతుడు అని చెప్పి ట్వీట్ చేసింది. ఎందుకు హనుమంతుడు అంటే హనుమంతుడి అష్టోత్తర శతనామావళి మీరు చదివితే లాస్ట్ 108వ నామం ఏంటంటే రామకార్య దురంధరాయ నమః అని అట్లా ఆ మీనింగ్ వచ్చేలాగా అది ఉంటుంది అనమాట. ఒకటి నిజమైన దురంధరుడు, నిజమైన స్పై భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది హనుమంతుడే అని వాళ్ళు ట్వీట్ చేసింది అనమాట. హనుమంతుడు కూడా ఏం చేసిండు, మెయిన్ ఇండియాలోంచి శ్రీలంకకి పోయి సీక్రెట్గా పోయి వేషం మార్చుకొని మొత్తం చెక్ చేసిండు. అంతా అయిపోయిన తర్వాత లంకా దహనం చేసిండు. తిరిగి వచ్చేసి అక్కడ ఉన్న సీక్రెట్స్ అన్ని ఇక్కడ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ దురంధర్ స్క్రీన్ ప్లే కూడా దాదాపు ఇటువంటిదే ఉంటుందని ఎవరో కొంచెం క్రియేటివ్గా పోస్ట్ చేసింది అనమాట. అయితే తెర మీద దురంధర్ రణ్వీర్ సింగ్ అనడంలో నమ్మకం డౌట్ లేదు. అట్లనే తెర వెనుక దురంధర్ ఎవరు అంటే ఆదిత్యధర్ అని చెప్పడంలో కూడా లేదు. మనం చెప్పినట్టు సందీప్ రెడ్డి వంగ కావచ్చు, రామ్ గోపాల్ వర్మ కావచ్చు, ఇంకా చాలామంది మెచ్చుకుంటున్నారు. ఫారిన్ కంట్రీస్లో కూడా కొందరు దర్శకులు వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది. తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఇద్దరు దురంధర్లు కాకుండా అసలు దురంధర్ ఎవరు అనుకుంటున్నాను నా ఉద్దేశంలో అంటే మోహన్ జీ భగవత్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దురంధర్ తర్వాత ఎట్లాంటి క్రేజ్ వచ్చిందంటే ఆదిత్యధర్తో ఒక ఫోటో తీసుకోవాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. రణ్వీర్ సింగ్తో ఫోటోలు దిగాలి, ఆయనతో సినిమాలు చేయాలని కూడా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది. దీపికా పదుకొనకి తప్ప అందరికి ఎగ్జైట్మెంట్ ఉంది. ఆమె ఇంతవరకు ఏం మాట్లాడలేదు, మరి ఎందుకో ఏమో. కానీ వీళ్ళందరూ ఎదురు చూస్తుంటే రణ్వీర్ సింగ్ తనంతలు తను పని కట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్ళిండు, మోహన్ జీ భగవత్ దగ్గరికి వెళ్ళిండు. అది బాలీవుడ్లో వచ్చిన చేంజ్కి సంకేతం అని నేను అనుకుంటున్నాను. మొన్న ఒకసారి మోహన్ జీ భగవత్ మాట్లాడుతుంటే ఆ ఉపన్యాసంలో అందరి మధ్యలో 4వ వరుసల్లో 5వ వరుసల్లో కూర్చున్నది ఎవరు, సల్మాన్ ఖాన్ కూర్చుంది. సల్మాన్ ఖాన్ అనే అతను ఒక ముస్లిం హీరో కాబట్టి అతను వెళ్ళడం అనేది అప్పట్లో చాలా ఆశ్చర్యం కలిగించింది. అది కూడా వార్త వైరల్ అయింది. తర్వాత ఇప్పుడు రణ్వీర్ సింగ్ కూడా వెళ్ళడం జరిగింది దురంధర్ సినిమాలో నటించిన తర్వాత. మోహన్ జీ భగవత్ని ఎందుకు వీళ్ళు ఇట్లా ప్రత్యేకంగా కలుస్తున్నారంటే ఇప్పుడు అధికారంలో బీజేపీ ఉంది, మహారాష్ట్రలో బీజేపీ ఉంది, ముంబై వాళ్ళ చేతిలో ఉంది. మన బిఎంసీ ఎన్నికల్లో, బాంబే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బాలీవుడ్ ప్రధానంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా
బీజేపీ గెలిచింది. అక్కడ మేయర్ ఇప్పుడు బీజేపీ మేయర్ ఫస్ట్ టైం చరిత్రలో. ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా మోడీది ఉంది, అధికారంలో 3వ సారి గెలవడం జరిగింది. 4వ సారి కూడా వాళ్ళు రాకుండా వేరే వాళ్ళు వస్తారనే ఆశ కూడా నమ్మకం కూడా ఎవరికి లేదు. సో మొత్తానికి బాలీవుడ్కి ఏమర్థమైందంటే సంఘ్తో దూరం పాటించడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అవుతుంది అని అర్థమైంది కాబట్టి స్లోగా అటు మూవ్ అవుతున్నారు. దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఎవరు లేరు అని కాదు, ఉంటారు. బాలీవుడ్లో స్వరా భాస్కర్లు, అనురాగ్ కశ్యప్లు వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఇప్పటికి కూడా తిడుతుంటారు. ప్రకాష్ రాజ్ లాంటి పనికిమాల సంత కూడా ఉంటుంది. వీళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చు, నేనేం కాదనట్లేను. వాళ్ళకి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. కానీ వీళ్ళు చెప్పే వాటికంటే కూడా ఎదుటి వాళ్ళు చెప్తున్న ఒపీనియన్స్కి, దురందర్ని పొగుడుతున్న వాళ్ళ దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఆ వాల్యూ అనేది పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఇక మీదట ఏమంటారంటే బాలీవుడ్లో సర్వైవ్ అవ్వాలి అంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఆశీర్వాదం ఉండాలి అనే స్థాయి వచ్చింది. అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళని బెదిరిస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది అని కాదు. ఇంతకు ముందు ఏంటంటే ఆర్ఎస్ఎస్ని, బీజేపీని అంటరాని పార్టీగా చూసేవాళ్ళు. ఇప్పటికీ కేరళకు పోతే మనకు అట్లనే కనిపిస్తుంది, తమిళనాడులో కూడా కనిపిస్తుంది. తమిళనాడులో ఉండే మనకి ఇప్పుడు ఫస్ట్ టైం మోహన్జీ భగవత్నో బీజేపీ వాళ్ళనో సినిమా వాళ్ళు అప్రోచ్ అయితే మనకు కొత్తగా కనిపిస్తుంది. కానీ కట్టప్ప క్యారెక్టర్ వేసిన సీనియర్ నటుడు, తమిళ సీనియర్ నటుడు, ఆయన మనకి కట్టప్ప పాత్ర వేసినప్పుడు మనం ఏమనుకుంటామంటే అబ్బా గొప్ప జాతీయవాదేమో అని మనకు ఫీలింగ్ కలుగుతుంది కదా. కానీ ఆయన డిఎంకేకి బాగా దగ్గర, అందరూ వాళ్ళకి సపోర్టే చేస్తారు. ఎందుకు చేస్తారంటే అక్కడ ఉండాలంటే చేయాలి, తప్పదు. అట్లనే కేరళకు పోతే కూడా బీజేపీకి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే ప్రకాష్ రాజ్ లాంటి నటీనటులు మనకు చాలామంది కనిపిస్తారు. ఎందుకంటే అక్కడ సిపిఎం, కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది కాబట్టి. కానీ దేశవ్యాప్తంగా మెజారిటీ స్థానాల్లో, మెజారిటీ రాష్ట్రాల్లో, త్వరలో బెంగాల్తో సహా బీజేపీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సినిమా వాళ్ళందరికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్కి కానీ బీజేపీకి కానీ సన్నిహితంగా ఉండాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే దానికి తగ్గట్టుగా సినిమాలు తీసుకోవచ్చు, దానికి తగ్గట్టుగా ఇమేజ్ బిల్డ్ చేసుకోవచ్చు. అట్లనే అవసరం ఇస్తే టికెట్ ఇస్తే పోటీ చేయొచ్చు. ఇవన్నీ కంగనా రనౌత్ ఎంపీ అయింది కదా. ఇట్లాంటి ఉదాహరణలు ఉంటాయి. హేమమాలిని అంత సీనియర్ నుంచి కంగనా లాంటి యంగ్ హీరోయిన్ వరకు, అంటే ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ వరకు అందరూ పోటీ చేస్తున్నారు, గెలుస్తున్నారు. కాబట్టి బీజేపీని అంటరాని పార్టీగా చూడడం, ఆర్ఎస్ఎస్ని ఒక మతోన్మాద సంస్థ అని చెప్పడం అయిపోయింది. ఆ శకం అయిపోయింది. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడైనా సరే లేచి ఈ 2 వచ్చినప్పుడు పిచ్చుకోకుండా కొట్టినట్టు కొట్టి చంపేయరు అని చెప్పేసి ఖర్గే గారు మరి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, నేనేమంటున్నానంటే బీజేపీకి రాహుల్ గాంధీ తర్వాత అత్యధికంగా ఉపయోగపడే నాయకుడు ఎవరన్నారు అంటే ఖర్గేనే. ఆయన ప్రతి రాష్ట్రానికి వెళ్ళి ఏ మాట మాట్లాడొద్దో అది మాట్లాడి గుజరాత్లో ఓట్లు వేపించి వస్తుంటాడు బీజేపీకి. ఓకే, ఒకసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా పోయి మోడీని ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చింది. ఆ తర్వాత సీనే మారిపోయింది అన్నమాట. సో మీరు అంటారు ఇప్పుడు ఏంటంటే మరో స్టార్ క్యాంపెయినర్ బీజేపీకి రెడీ అయిందని. స్టార్ అండ్ సీనియర్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ అంటే పెద్దవాడు కాబట్టి. మొన్న కేరళలో ఏమంటాడు, కేరళ ప్రజలు మోసపోరు మోడీ చెప్పే మాటలకి, ఎందుకంటే మోడీ గుజరాత్లో ఉన్న చదువు సంధ్య లేని వాళ్ళని అంటే మోసం చేయగలుగుతాడండి. నీ ఓట్ల వేట ఎక్కడ నడుస్తుంది, కేరళలో నడుస్తుంది. నీ బాధ కేరళ బాధ. ఈ కేరళ బాధలో గుజరాత్ని ఎందుకు కలపాలి? ఆ గుజరాత్ని కలిపేసరికి మొత్తం బెడ్స్ కొట్టింది అక్కడ. సరే, ఇప్పుడు ఆ కేరళలో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది రాత్రి అని మన ఉద్దేశం కాదు. కానీ కనీసం 2 ఓట్లు ఎక్కువ పడి ఉంటాయి బీజేపీకి. అట్లా ఇదంతా ఒక పాత ఫార్ములా అనమాట. ఏంటి అంటే బీజేపీని మతోన్మాద పార్టీ అనడము, ఆర్ఎస్ఎస్ని ఒక మతోన్మాద సంస్థ అనడము. నిజాలు తెలుస్తున్నాయి. కొత్తగా వచ్చిన ఓటర్లు ఎవరైతే ఉంటారో, ఈ కొత్తగా వచ్చిన ఓటర్లకి ఆ పాతకాలం ముచ్చట్లు అర్థం, అంటే వీళ్ళకి ఎంత చెప్పినా సరే దానికి లొంగే అవకాశం లేదు. 1960s, 70s అప్పుడు ఓటు హక్కు వచ్చిన వాళ్ళందరికీ చెప్పగానే వెంటనే కన్విన్స్ అయ్యేవారు. ఒక బీజేపీ అనే బూచ్ ఉంది, దాన్ని చూపిస్తే ముస్లింలని అమాయకులు అని చెప్పడము. రాను ఏమవుతుందంటే ఓవైసీ చెప్పినప్పుడు ముస్లింలు ఓట్లేస్తున్నప్పుడు మోడీ కోసం హిందువులు ఎందుకు ఓట్లేయొద్దని ఒక ఆలోచన వచ్చింది. అంటే ఓవైసీ మోడీ ఈక్వల్ అని కాదు నేను చెప్పేది. మోడీ హిందుత్వ అనే పదాన్ని సగర్వంగా చెప్తే అందులో తప్పేముంది? మనం ముస్లింలను ఏమీ నష్టపరచట్లేదు, దేశం ఇచ్చట్లేదు. కానీ అసలు హిందుత్వ అనడమే తప్పు. ఇప్పుడు మొన్న బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే ఇద్దరు ఇండోర్కి సంబంధించిన ముస్లిం కార్పొరేటర్స్, మహిళా కార్పొరేటర్లు, వాళ్ళు కాంగ్రెస్ టికెట్తో గెలిచిండు అనమాట. కాంగ్రెస్ టికెట్తో గెలిచి బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే వందే మాత్రం వాడమంటున్నారు వాళ్ళు. ఎందుకు అంటే మేము ఒక అల్లానికి వ్యతిరేకము, అది ఎప్పుడుండే థియరీనే చెప్తున్నారు వాళ్ళు. భరతమాతను మేము గౌరవించము,
ఈ జనగణమన పాడతాం, సారే జహాస పాడతాం, వందే మాతరం పాడమన్నారు. భరత్ మాతకి జై అనం కానీ పాలస్తీనాకు జై అంటాం. అట్లా రకరకాల వింత థియరీలు చెప్తే అక్కడున్న మున్సిపల్ చైర్మన్ ఏం చేసిందంటే, అది మేయర్ ఏం చేసిందంటే నిర్ణయం తీసుకొని ఒక రోజు సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత పెద్ద గందరగోళం అయింది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే వందే మాతరం పాడమన్న కార్పొరేటర్లని బీజేపీ వాళ్ళు ఎట్లాగో తిట్టాను. ఇండోర్ కాంగ్రెస్ ప్రతినిధి ఉంటాడు కదా, ఇండోర్ కాంగ్రెస్కి సంబంధించి లేదంటే మధ్యప్రదేశ్ కాంగ్రెస్కి సంబంధించి అధికార ప్రతినిధి ఉంటాడు కదా, స్పోక్స్ పర్సన్, ఆయన కూడా వీళ్ళని తప్పు పట్టిండు. మీరు వందే మాతరం పాడకపోతే పార్టీలు ఉండాల్సిన అవసరం లేదు, మీరు పార్టీ మారిపోండి కావాలంటే అని చెప్పిండు అనమాట. ఎందుకు ఆ పరిచయం వస్తుంది అంటే ప్రజల్లో దేశభక్తి, హిందుత్వ భావజాలము, జాతీయవాదం ఇవన్నీ పెరుగుతున్నాయి. ఈ ఒత్తిడికి తట్టుకోలేక అక్కడక్కడ కాంగ్రెస్ కూడా తప్పనిసరి పరిస్థితిలో జాతీయవాద రాజకీయం చేయాల్సి వస్తుంది అనమాట. కాంగ్రెసే మారుతుంది అంటే ఇక మిగతా వాళ్ళు ఎందుకు మారరు? అట్లా బాలీవుడ్కి కూడా ఇప్పుడు ఏంటంటే మోహన్జీ భగవత్ ఆశీర్వాదాలు, దేవేంద్ర ఫడ్నవీస్ సహకారము, ఇవన్నీ కంపల్సరీ అవసరం అవుతున్నాయి. సినిమా వాళ్ళు ఇది సింపుల్, నా దీని పెద్ద ఎగ్జైట్ అవ్వాలని కూడా లేదు. ఇప్పుడు బాలీవుడ్ దురందర్కి ఎఫెక్ట్లో ఉంది అంతే. ఏ ఎండగా గొడవ పడతారు, అంతకుమించి వ్యాపారం ముఖ్యం ఇక్కడ, వ్యాపారం. మన టాలీవుడ్ లో కూడా ఒకప్పుడు ఒక అందుకు బేసిక్ ఏంటంటే వ్యాపారం ముఖ్యమైనప్పటికీ కూడా మనం దాంట్లో పాజిటివ్గా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమా అనే మాధ్యమం చాలా పెద్ద స్థాయిలో జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. అవును. అయితే ఏదైతే జరిగిందో ఇప్పుడు మన సందీప్ రెడ్డి వంగ మాట్లాడినట్టుగా గత 70-80 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఈ ప్రొపగండా సినిమాల ద్వారా సామాన్య జనం అంతా కూడా అదే వాస్తవాన్ని నమ్మిర్రు. అవును. బట్ ఈరోజు వ్యాపారం కోసమైనా సరే నువ్వు వాస్తవాన్ని చూపించాల్సినటువంటి పరిస్థితికి వీళ్ళందరూ బయటకు రావాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది. అంటే రెండు, ఒకటి ఆదిత్యధర్ లాంటి వాళ్ళు, లేదంటే కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ తీసిన డైరెక్టర్, వీళ్ళందరూ లాభాల కోసమే అయితే అంత రిస్క్ ప్రాజెక్ట్ వీళ్ళు ఒక గ్రూప్, వీళ్ళని చూసి లాభాల కోసం చేసే గ్రూప్ కూడా ఒకటి ఉంది. ఇప్పుడు రణబీర్ కపూర్ హీరోగా రామాయణం ఆ టీజర్ వచ్చింది, దాని మీద మిక్స్డ్ ఒపీనియన్ వచ్చింది. రణబీర్ కపూర్ ని రాముడిగా భరించలేమని కూడా కొంతమంది చెప్తున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ వీళ్ళ ఉద్దేశం కమర్షియల్ అంతే. వీళ్ళు ఇప్పుడు ఈ రోజు కాషాయ జెండా అంటారు, రేపు మళ్ళీ అధికారం మారిపోతే మళ్ళీ ఆ జెండా కూడా మార్చేస్తారు. కాబట్టి వాట్ ఎవర్ ఏది జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఏంటంటే నార్మల్గా జనం, ప్రజలు అండ్ ఆ వైబ్ ఏదైతే కోరుకుంటుందో ఖచ్చితంగా అదే ఇస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ కావచ్చు, సినిమా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మనం ఏది చూస్తామో అంటే మనకి ఏది కావాలి అని చెప్పేసి మనం గట్టిగా నిలబడతామో అది చూపించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, ప్రయత్నం చేస్తూ ఉంటారు అందరూ కూడా. అండ్ దీనికి ముఖ్యంగా మారాల్సింది వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ సోషల్ మీడియా ద్వారా కూడా ముఖ్యంగా జనాలే మారాలి. మనం ఏం చూడాలి, మనకేం కావాలి. అవును. అంటే నేను అదే చెప్తున్నాను కదా, ఒకప్పుడు ఇద్దరు హీరోలు ఒకే అమ్మాయిని ప్రేమించే సినిమాలు ఆడేవి. ఆ తర్వాత ఒక హీరోను ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమించే సినిమాలు ఆడేవి. ఆ తర్వాత ఒక దశలో పోలీస్ స్టోరీలు వచ్చేది. సాయి కుమార్ విపరీతమైన ఆవేశంతో డైలాగులు చెప్తూ ఉండేవాడు. 4వ సింహాన్ని 5వ సింహాన్ని చెప్తూ ఉండేవాడు ఆయన. ఈ విధంగా చెప్తున్నప్పుడు ఆ సినిమాలు ఆడినాయి. ఇప్పుడు ప్రేక్షకులు ఎక్కడికి దాకా వచ్చింది మెచ్యూరిటీ అంటే కొత్తగా ఏది చెప్పినా చూసే పరిస్థితి వచ్చింది. రిపీటెడ్గా ఇంతకుముందు ఏంటంటే ఒకడొక సినిమా తీస్తే అట్లాంటి అన్ని సినిమాలు ఇంకో 4 వచ్చేవి. ఇప్పుడు అట్లా కాదు, ఒక డైరెక్టరే తను తీసిన సినిమా కంటే భిన్నంగా ఇంకో సినిమా తీస్తే తప్ప చూడట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి తీసిండు. అర్జున్ రెడ్డి లాగే మళ్ళీ అనిమల్ తీస్తుంటే అనిమల్ ఆడేది కాదు. అనిమల్ని ఇంకో కొత్తగా చెప్పగలిగింది కాబట్టి ఆడుతుంది. ఇప్పుడు దురంధర్ కూడా నేను ఏమంటానంటే దురంధర్ తర్వాత ఆదిత్యధర్ ఇంకొకసారి మళ్ళీ అట్లాంటిదే ఇంకో స్పైరీ సాగా అని చెప్పేసి మనోడు అక్కడ పోతాడు, అక్కడ పోయి అది చేశాడు ఇది చేశాడు అని చెప్పి తీసేస్తే చూడరు. సినిమా జనాలు మెచ్యూరిటీ పెరుగుతుంది, ఎక్స్పోజర్ పెరుగుతుంది. అదే కాక ఓటీటీ ఆన్ చేస్తే అన్నిటికి మించిందంటే చేతిలోనే అన్ని కనిపిస్తున్నాయి కాబట్టి దీనికి మించినటువంటి కొత్తదనం వస్తే తప్ప మనం థియేటర్కి పోము అనుకుంటున్నారు జనాలు. ఆ కొత్తదనం ఒకసారి ఓటీటీ ఓపెన్ చేస్తే కేరళ మూవీస్ నుంచి కొరియా మూవీస్ దాకా అన్ని కనిపిస్తున్నాయి. వీళ్ళకి అన్ని కనిపించినప్పుడు ఇన్ని తెలిసిన వాళ్ళను మెప్పించడం అంటే చాలా కష్టం. కాబట్టి మెప్పించడం అన్ని ఒకటి, ఇప్పుడు కొరియన్ డ్రామా చూసేవాళ్ళు, డ్రామాస్ చూసే వాళ్ళని ఒప్పించడం కష్టం కాబట్టి మనం అది ట్రై చేయొద్దు. ఏది జెన్యున్గా ఇండియన్ ఉంటుందో అది ట్రై చేయాలి. ఇండియన్ స్టోరీ దురంధర్లో చెప్పగలిగాడు. ఆ నేటివిటీ, న్యాచురాలిటీ ఉండే సినిమాలు ఖచ్చితంగా ఆడతాయి మనకి. రైట్. సో ఇది విషయం దురంధర్ గురించి. అసలైన దురంధర్ ఎవరు? అండ్ వన్ మోర్ థింగ్, బాలీవుడ్ ముందుకెళ్ళాలి అంటే ఈరోజు ఎవరి ఆశీస్సులు కావాలనో కూడా చాలా చక్కగా చెప్పినట్టు అనిపించింది అన్న. అండ్ దీనిపైన మీ కామెంట్లు కూడా ఖచ్చితంగా తెలియజేయండి. మీ అభిప్రాయాలు మాకు అన్నిటికి మించి అవసరం. అండ్ ఈ వీడియో అవసరమే అనుకుంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి.
జై హింద్.